వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలు. ఈరోజు కాకరకాయలు తీసుకున్నాను, పావు కేజీ చిన్నది అనమాట. కాకరకాయ కారం చేయబోతున్నాను. ఫస్ట్ పైన చెక్కు తీసుకోవాలి, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా బాగుండిద్ది, 15 రోజుల దాకా నిలవ ఉండిద్ది. లైట్గా పైన మాత్రం తీసేసుకుంటే బాగుండిద్ది అనమాట, అంత చేదు ఉండదు. ఫాస్ట్గానే అయిపోయింది. ఇలా తీసేసుకోవాలి. మరి కండగా లోపలలాగా తీయకుండా పైన వెనక్కి తీసుకుని సరిపోతుంది. కొంతమంది తీయకుండా అలా చేస్తారు, కొంచెం చేదుగా ఉండిద్ది. పైన కొద్దిగా తీసుకుంటే చేదు తక్కువ అయ్యిద్ది అనమాట. ఇలా తీసుకుంటే లైట్గా బాగుండిద్ది అనమాట. ఫ్రై చేసుకోవడానికి బాగుంది, ఈజీగా ఉండిద్ది, తొందరగా ఫ్రై అయ్యిద్ది అనమాట. అలాగే అన్నీ మొత్తం తీసుకోవాలి, శుభ్రంగా కడగాలన్నమాట. కొంచెం టైం పట్టిద్ది. శుభ్రంగా తీసాను కదా, కడిగాను ఒకసారి. మధ్యలో ఘాటు పెట్టుకొని ఉంది కదా, పైన కొద్దిగా ముదురు ఉంది కదా, గింజలు తీసేద్దాం. గింజలు ఎలా తీసేసుకోవాలి, ఇలాగా కనిపిస్తుంది కదా, ఇలాగా. కొన్ని లేతగానే ఉండిద్ది, కొన్ని ముదురుగా ఉండిద్ది. లేతది అది, లోపల ఏం లేదు. చూడండి, అంత గింజలు ఏం లేదు, లేతది. ఇలాగ వదిలేద్దాం. ముదిరినది మాత్రం తీసేసుకోవాలి గింజలు. నేను ఏరుకొని తెచ్చుకున్నాను కాకరకాయలు, లేతదిగా చూసుకొని. ఇది కూడా లేతదే, లోపల గింజలు కూడా లేదు. చూడండి, వేడి వేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని ఇలా కారం కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఇది కూడా లేతదే, అంత గింజలేం లేదు, 1-2 ఉంది. ఇలాగా తీసుకోవాలి. ఇది కాస్త లోపల ఉంది గింజలు. ఇవన్నీ అలాగే ఘాట్లు పెట్టుకోవాలి. తవలిగిచ్చి బండి పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం డ్రీ పైకి. ఎక్కువ వేసుకోపాకండి, కాస్త చేదు ఉండిద్ది కదా, ఆయిల్ కొద్దిగా పాడైపోయింది. మళ్ళీ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వీటెక్కడానికి టైం పట్టిద్ది. ఆయిల్ కూడా వీటెక్కింది కదా, ఇప్పుడు వేసుకుందాం కాకరకాయలు. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి, పెద్ద మంట తగ్గిస్తున్నాను. ఎక్కువ మాడకూడదు, గోల్డెన్ రంగు రావాలన్నమాట. చాలా టేస్టీగా ఉంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టింది కదా, వెయిట్ చేద్దాం. ఫ్రై అయింది, ఇది మాత్రం ఫ్రై అవుతే సరిపోతుంది. తీసుకుందాం. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలాగ ఉండాలి. ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కొద్దిగా చల్లారనిద్దాం. ఆ లోపల మసాలా వేసుకుందాం. ఎండి కొబ్బరి 1 కప్పు తీసుకున్న చిన్నది, మిక్సీ పట్టుకోవాలి పొడిలాక. ఫస్ట్ మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా మిక్సీ పట్టేసాను పొడిలాగా. పుట్నాల పప్పు 1 కప్పు, కారం 1 కప్పు,
కొద్దిగా స్పైసీ ఉండాలి. కారం అన్నాను కదా, కారం అన్నాను కదా, స్పైసీ ఉంటేనే బాగుండిద్ది. అందులో నేను గుంటూరు కారం కదా, ఇంకా ఘాటుగా ఉండిద్ది అనమాట. జీలకర్ర 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. సాల్ట్ 1.5 స్పూను. చిన్నుల్లిపాయలు ఒక రెండు ఇలా రెబ్బలు తీసుకున్నాను. పొట్టుతోనే వేసుకోవాలి, అప్పుడే కారానికి బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. వాటర్పై కూడా పొడిలాగా చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పెట్టాను కదా, ఇలా పొడిలాగా చేసుకోవాలి. కొద్దిగా కచ్చామెచ్చగా ఉంటేనే బాగుండిద్ది. స్టఫింగ్ పెట్టుకుందాం. ఇలాగా అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. ఇంకా మిక్సీలో ఉంది కారం, కొంచెమే తీసుకున్నాను ఇక్కడ స్టఫింగ్ కోసం. మరి మెత్తగా అవసరం లేదు, పొడి కచ్చామెచ్చగా ఉంటేనే మనం కలుపుకొని తినేటప్పుడు తగులుతా బాగుండిద్ది అనమాట. అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసాను కదా, ఎక్స్ట్రా ఆయిల్ తీసేసాను. కొంచెం ఆయిల్ వేసుకున్నా. అప్పుడు 4 రబ్బలు కరివేపాకు, 4 రబ్బలు కరివేపాకు, కొంచెం ఫ్రై అవ్వాలి కరివేపాకు. అలాగే ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసా, బారుగా కాకరకాయ కారకంగా ఇలాగా ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. మనం రైస్లో కలుపుకొని తినడానికి ఉల్లిపాయలు అనమాట ఉపయోగపడిద్ది అనమాట. మూత పెట్టి మగ్గనిద్దాం. ఉల్లిపాయలు కూడా మగ్గు వస్తుంది కదా, అలా చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది ఉల్లిపాయలు. ఇప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వేసేద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాల దాకా అలాగే వదిలేద్దాము. నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఒకసారి తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కారం కూడా వేసేద్దాం. ఇలా కచ్చామిచ్చగానే ఉండాలి, మనం తినడానికి కూడా బాగుండిద్ది, రైస్లో కలుపుకొని తినడానికి. ఒకసారి కలిపేద్దాము. ఎక్కువ టైం పట్టదులండి, ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే బాగా ఆయిల్లో ఫ్రై అయిందనమాట కాకరకాయలు. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది.
కలిపాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెడదాం, మంట హైలో పెట్టకూడదు, మాడిపోయిద్ది అన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా అలాగా మగ్గనియ్యాలి. 5 నిమిషాలు అయింది, మూత తెచ్చి చూద్దాం. ఎర్రగా కనిపిస్తుంది, కారం మాత్రం కొత్త మిర్చి అన్నమాట. ఇంక సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది కాకరకాయ కారం. ఎలా కనిపిస్తుంది చూడండి, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి కంపల్సరీ. అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.